నమస్తే. ప్రజాపాలన అని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకి, సీతక్కకి, పొంగులేటి సుధాకర్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్కి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, మొత్తం కాంగ్రెస్ లీడర్లకి వీడియో చేరాలి. వాళ్ళతో పాటు మొత్తం పొలిటికల్ లీడర్లు, అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కి, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీకి కూడా ఈ వీడియో చేరాలి. నేను రోడ్డు మీద ప్రయాణిస్తున్న కారు డ్రైవ్ చేస్తూ గత 6 నెలలుగా మా భూములు మాకు కావాలి, మా భూములకు పట్టాలు ఇవ్వాలి అని గిరిజనులు, ఆదివాసీలు, అందులో కొంతమంది బీసీలు కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిమ్దా అనే గ్రామం, చాలా కుగ్రామం ఇది. మన బార్డర్లో ఉన్న ఏరియా ఇది. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం ఇది. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఓడిపోయింది. కోనేరు కోనప్ప అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళకి కూడా చేరాలి వీడియో. వాళ్ళు పాపం మా భూములకు పట్టాలు ఇవ్వాలి అని 6 నెలలుగా టెంట్లు వేసుకొని ధర్నాలు చేసి చివరికి సమస్య పరిష్కారం కాకపోతే, అంటే ఓన్లీ వాళ్ళు పట్టాలే అడుగుతలేరు, పట్టాలు అడగడం వల్లనే వాళ్ళు ఈ ఆందోళన చేయట్లేదు. వాళ్ళ భూముల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ట్రెంచ్లు వేసి ఇది భూమి కాదని అంటున్నారు. వాళ్ళేం పోయి కొత్తగా వాళ్ళు ఏమైనా కబ్జాలకు వచ్చి సాగు చేసుకుంటున్నారంటే అది కూడా కాదు. వాళ్ళ తాతలు తండ్రుల భూమిని సాగు చేసుకున్నారు. వాళ్ళు అదే భూమిలో వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు అవన్నీ కూడా దాదాపు 400 కుటుంబాలు, 1000 ఎకరాలకు పైన భూమి. ఇది ఫారెస్ట్ భూమి అని ఫారెస్ట్ ఆఫీసర్ల భూమిలోకి వచ్చి ట్రెంచ్లు వేసి వాళ్ళని నానా ఇబ్బంది పెడుతున్నారు, కేసుల పాలు చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. తిరగబడితే మళ్ళీ వీళ్ళ మీద కేసులు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు నేను ఎక్కడికి వెళ్తున్నా, దిమ్దా అనే గ్రామానికి వెళ్ళట్లే. ప్రజాపాలన అంటున్న రేవంత్ రెడ్డికి తెలియాలి, ప్రజాపాలన అంటే ప్రజల వద్దకి పాలన. ముఖ్యమంత్రి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రజలే నడుచుకుంటూ పాదయాత్రగా ప్రజాభవన్కి వస్తున్నారు. దాదాపు 6 రోజుల కింద 50 మంది కలిసి ఈ పాదయాత్రని స్టార్ట్ చేసిరు. ఎవరు? ఆ గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఆ భూ నిర్వాసితులు, ఆ భూమి కోల్పోతున్న వాళ్ళు, ఆ వ్యవసాయం చేసుకుంటున్న రైతులు 6 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఆ దిమ్దా గ్రామం నుంచి స్టార్ట్ చేసి దాదాపుగా గజ్వేల్ దరిదాపుల్లోకి వాళ్ళు వచ్చిర్రు. మనం జర్నీ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళు ఫస్ట్ డే నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు, దయచేసి ఒకసారి రండి అని. మనం కొన్ని వీడియోలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాము. వాళ్ళ పాదయాత్రని కవర్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ఛానల్, ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు ఇదే దారి వెంట వస్తారు కాబట్టి ఇవాళ సాయంత్రానికి వీడియో ప్లే అవుతుంది. అట్లీస్ట్ రేపు మార్నింగ్కి, ఉదయానికైనా మీరు హైదరాబాద్ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క పాదయాత్రని కవర్ చేయమని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక శాటిలైట్ ఛానళ్ళు, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తిన శాటిలైట్ ఛానళ్ళు కానీ, పేపర్లు కానీ ఒక్కడు కూడా దీని మీద ఒక వార్త రాసిన లేడు. 43 మంది రైతులు జ్వరాలు వచ్చి, కాళ్ళకు బొబ్బలు వచ్చి, అయినా కూడా వాళ్ళు మా భూమి మాకు కావాలి, మా పిల్లలకి భూమి చెందాలి, మాకు పట్టాలు ఇవ్వండి, మాకు ఇద్దప్ప మాకు ఇంకొకటి లేదు, మేము అది అమ్ముకోవడానికి కాదు, వ్యవసాయం చేయడానికి, ఈ దేశానికి అన్నం పెట్టడానికి అని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. పాదయాత్రగా దాదాపు 300 కిలోమీటర్లు పైగా నడిచి ఇంకొక 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు నిన్న కూడా నేను వాళ్ళకి నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి అందరికి జ్వరాలు వచ్చినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వర్షం పడుతున్నది అని అంటే, అప్పుడే ఇంటర్వ్యూకి వచ్చిన చక్రధర్ గౌడ్కి చెప్తే, ఆయన సిద్దిపేట కాబట్టి ఆయన నైట్ వాళ్ళందరికీ షెల్టర్ అరేంజ్ చేసి ఫుడ్ పెట్టి మధ్యాహ్నం నైట్ వాళ్ళందరినీ అక్కడ కొంత ఇది చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 4 o'clock మళ్ళీ బయలుదేరి. ఇది సమాజానికి తెలియాలి. స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు, ఆయన ఉండగా మరి వాళ్ళు ఇంత దూరం ఎందుకు వస్తున్నారు? అపోజిషన్ పార్టీలు ఏమైపోయినాయి? ఇంత పెద్ద ఆందోళన చేస్తుండే పాపం వాళ్ళు ఒక్క పేపర్ కూడా కనీసం వార్త తెలియదా? సో మనం బయలుదేరుతున్నాం. వాళ్ళకి కొంత ఫుడ్ ఇదంతా కూడా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, చిన్న స్నాక్స్ అవి ఇవి. సో అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళ బాధని తెలుసుకొని ఇంకా
కొన్ని ఛానళ్ళు కానీ మీడియా కానీ మళ్ళీ మనం చెప్తున్నాం, మీరు కూడా ఖచ్చితంగా వచ్చి దీన్ని కవర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అక్కడికి వెళ్తున్నాం మనం. చలో. చిల్లరే వాళ్ళకి అంత పాత భూమేనా కొత్తది? 40-50 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు 5-6 జనవరి నుంచి 6 ఇప్పటికి 6కు దాటింది. ఎమ్మెల్యే దగ్గర పోయిరా మీరు వెంటనే? పోయినా. ఏమంటాడు? ఏమంటాడు అంటే ఎవరు చెప్పినా తీసుకుంటామనుకోని దానికి పెట్టాలి వాడితే ఆడికి ఏం చేసినాము డిఎఫ్ పోతే ఆ డిఎఫ్ అనుకుని డిఎఫ్ రాగలేదు. మేము సీతాఫలం ఆమె డిఎఫ్ని రప్పించుడు, డిఎఫ్ని రప్పించి మీటింగ్లలో రైతుల జోలికి లోపు గిరిజనులు కానీ ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం అయితే మీకు ఈ పంటలు లేదు చేయాలి రాకంటే స్టార్టింగ్లో మెల్లమెల్లగా సురు చేసి ఒకడ బంద ఇక తెంచేసినప్పుడు రోజు తెంచేసి చెట్టు కింద ఉన్న మొక్క పట్టుకుంటాం చెప్తారు. భూమి ఎంత? భూమి అందరిది ఎన్ని కుటుంబాలు? 400 కుటుంబాలు. ఎన్ని ఎకరాల భూమి మొత్తం? 1400 తక్కువ చేసిన సార్. కొండా సురేఖ గారు నమస్తే. చెప్పండి. మీరు ఒక చిన్న ప్రాబ్లంతో మీకు ఫోన్ చేసిన. నా వెనకాల చాలామంది ఈ ఆదివాసీ బీసీ గిరిజన రైతులు ఉన్నారు. అంటే కొంచెం వాయిస్ మీది క్లియర్గా వస్తలేదా? అయితే నేను కొంతమంది గిరిజన రైతులతో ఉన్నాక బీసీలే, ఆల్మోస్ట్ అంతా బీసీ రైతులే ఉన్నారు. వీళ్ళంతా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా అనే ఒక గ్రామం ఉంది, అక్కడ మారుమూల గ్రామం ఇది. ఆ గ్రామం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. 300 కిలోమీటర్లు ఆల్మోస్ట్ పాదయాత్ర కంప్లీట్ అయింది. ఇప్పుడు గజ్వేల్ దగ్గర ఉన్నారు వీళ్ళంతా. హైదరాబాద్ ప్రజాభవన్కి వస్తున్నారు. విషయం ఏంటంటే వీళ్ళ భూములలో ట్రెంచ్లు వేస్తున్నారట. ఫారెస్ట్ ఆఫీసర్లు వీళ్ళ భూములని, మీరు ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ట్రెంచ్లు వేస్తున్నారు, అవన్నీ కొడుతున్నారు. వీళ్ళు దాదాపు 6 నెలల నుంచి ఆడ టెంట్లు వేసి ఆందోళన చేసి ఇక అది సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాద్కు బయలుదేరారు. మొత్తం అంతా దాదాపు 20 మంది మహిళలు ఉన్నారు, 50-60 ఏళ్ళు పైబడ్డ ముసలోళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు అంతా బీసీలే. ఆల్మోస్ట్ వీళ్ళంతా బీసీలే. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ. మేము ఇక వీళ్ళు నాకు ఫస్ట్ డే నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. అది కూడా ఇచ్చినాం కదన్నా. ఇప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది పెడుతుంది అది దాన్ని చెప్పినాం కదా. చెప్పినాక వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుందండి. మరి మీరు మీ దగ్గరికి కూడా వచ్చి కలిసిరట వీళ్ళు? అవును, మీ దగ్గర కూడా వచ్చి కలిసిరట, మీరు చెప్పినారట. మరి మీటింగ్ కూడా కండక్ట్ చేసినాం. మీటింగ్ లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాం మేము. మొత్తం ట్రైబల్ ఏరియా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి మేము వైల్డ్ లైఫ్ మీటింగ్ పెట్టాము. అట్లా వీళ్ళ గురించి కూడా మాట్లాడినాము. ఓకే. కానీ ఇష్యూ మాత్రం అట్లే ఉంది. ఇక వీళ్ళు ఏం చేయాలని అర్థం కాక ప్రజాభవన్కు పాదయాత్ర లాగా వస్తున్నారు 50 మంది. మాట్లాడితే ఇప్పుడే మాట్లాడి అసలు ఏమైంది ఏం జరిగింది తెలుసుకొని మళ్ళీ మాట్లాడమంటారు. అదే చాలా దారుణంగా ఉంది ఇది. ఇంత దారుణం. ఇప్పుడు దాదాపు 300 కిలోమీటర్లు నడుచుకుంటూనే వస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి చూడండి. ఓకే, రైట్. ఇప్పుడు నేను మాట్లాడింది కొండా సురేఖ గారితో, ఫారెస్ట్ ఆఫీసర్, అటవీ శాఖ మంత్రి. సో మేము ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినామని అంటున్నారు. వీళ్ళు కూడా వెళ్ళి మంత్రిని కలిసినప్పుడు ఆమె డిఎఫ్ఓకి చెప్పిన మాట కూడా వాస్తవమే అధికారులకి. మరి అధికారులు మంత్రుల మాటలు కూడా వినట్లేదు. సో మరి మీరేమన్నా లిఖితపూర్వకంగా పేపర్ నోట్తో ఏమైనా లెటర్లు ఇస్తే వాళ్ళు వింటారా? లేదు ఇది మీరు చెప్పినట్టు చెప్పుర్రి, మీరు చేసేది చేయరు అనే లెక్కలో నడుస్తున్నదా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక్కసారి చూడండి. వీళ్ళంతా పాపం దాదాపు 300కు పైన కిలోమీటర్లు. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సిర్పూర్ నియోజకవర్గం దిందా అనే విలేజ్ ఇది, చింతల మానేపల్లి అనే మండలం. అక్కడ నుంచి ఇక్కడి వరకు రావడానికి ఎన్ని కిలోమీటర్లు మీరు ఒక్కసారి చూడండి. వీళ్ళంతా ఒక చిన్న ఆటో పక్కన పెట్టుకొని అందులో బట్టలు గిట్టలన్నీ అందులో పెట్టుకొని ఆ దారి వెంట వీళ్ళంతా పాదయాత్రగా బయలుదేరి వస్తున్నారు. ఒక్కొక్కరి కాళ్ళు ఖరాబ్ అయినాయి, జ్వరాలు వచ్చినాయి. ఏం బాధ అండి ఇది? ఎంత అన్యాయం, ఎంత అరాచకం, ఎంత దుర్మార్గం ఇది.
2025 సంవత్సరంలో ఉన్నాం. ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు పాలన. మరి ప్రజల వద్దకు పాలన రావాల్సింది పోయి ప్రజలే మీ దగ్గరికి రప్పించుకుంటున్నారు ఎట్లా? అంటే రేపు వీళ్ళు ప్రజాభవన్కి వచ్చి మీ కాళ్ళు మొక్కితే వాళ్ళకి అప్పుడు రిలీఫ్ వస్తుందా? గ్రామంలో సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, ఆ పై స్థాయిలో ఎంపీపీ ఉంటాడు, జెడ్పీటీసీ ఉంటాడు. ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కదా. ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, రెవెన్యూ అధికారులు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు. మరి వీళ్ళందరూ చేతగాని దద్దమ్మల కింద మిగిలిపోయినట్టేనా? ఇది సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు. మీరు అపోజిషన్లో ఉన్నారు. ఏం బాధ అండి వీళ్ళది? పాపం ఏడుస్తున్నారు కదా. ఇంత దారుణమా? ఏమైపోవాలి వీళ్ళంతా? పోనీ వీళ్ళేమన్నా కొత్తగా ఏదైనా కబ్జా చేసుకొని వ్యవసాయం చేస్తున్నారంటే అది కూడా కాదు. వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి 40-50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి మీరు కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే ఎట్లా? ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లని మమ్మల్ని తన్నుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మా కళ్ళల్లో కారం కొడుతున్నారు అంటే ఇంత బాధ పెట్టిన తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారు? అసలు మిగతా పార్టీలు ఏమైపోయినాయి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు పోటీ చేశారు కదా అక్కడి నుంచి, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ అక్కడ గెలవలేదు, మరి కాంగ్రెస్ ఆయన ఏం చేస్తున్నాడు? కోనేరు కోనప్ప ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఏం చేస్తున్నాడు? ఎంపీ ఎవరు? ఆదిలాబాదా? ఎవరు ఆయన? మరి ఆయన ఎట్టుపోయిండు? ఎమ్మెల్సీ దండే విఠల్ ఎట్టుపోయిండు? తాగి వండుకున్నారా మీరంతా? దాదాపు 50 మంది రైతులు, మొత్తం 400 మందికి సంబంధించిన సమస్య ఇది. కేసు పెట్టిరట. సమన్స్ టు అండ్ అక్యూజ్డ్ పర్సన్. ఏంది నేను చేసిన పాపం, నా భూమిలో నేను సాగు చేసుకుంటున్నా అని. వీళ్ళు ఏమడుగుతున్నారు? పట్టాలు అడుగుతున్నారు. అది ఫారెస్ట్ ల్యాండే, గవర్నమెంట్ ల్యాండే కావచ్చు, కానీ దశాబ్దాలుగా దాదాపు 40-50 ఏళ్ళుగా వాళ్ళు సాగులో ఉన్నారు. ఎన్ని ఎకరాలు వీళ్ళకి ఏమైనా 100 ఎకరాలు కావాలని అడుగుతున్నారా? వాళ్ళకున్న 5 ఎకరాలు, 6 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు మా భూమిలో మమ్మల్ని సాగు చేసుకొని ఇవ్వండి అని అంటున్నారు. ఇంత ఘోరంగా వీళ్ళు పోయి బ్యానర్ పట్టుకొని వీళ్ళు చలో హైదరాబాద్ పోడు భూముల సాధన ర్యాలీ, మా భూమి మా హక్కు, గ్రామం దిమ్దా నుంచి సీఎం వద్దకు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలనా? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఒక్క మీడియా ఛానల్ కూడా దీన్ని కవర్ చేయలే. పాపం ఎవరు వచ్చారు మీ దగ్గరికి? 1-2 ఛానల్స్, ఆ సూరన్న 1-2 ఛానల్స్ తప్ప మిగతా ఎవరు వెళ్ళలే. టెంట్లు వేసుకొని ఆందోళన చేసినా ఎవరు వెళ్ళలే. మరి పేపర్లు ఏమైనాయి? ఈనాడు ఏమైంది? ఆంధ్రజ్యోతి ఏమైంది? వెలుగు ఏమైంది? సాక్షి ఏమైంది? ఇట్లాంటి పెద్ద పెద్ద పేపర్లు ఉన్నాయి కదా, టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి అన్నాడు కదా డిజిటల్ మీడియాను ఉద్దేశించి, ఇప్పుడు అదే డిజిటల్ మీడియాని మాట్లాడుతుంది ఇక్కడ. నేను మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో వీళ్ళు ఇవాళ గజ్వేల్ నుంచి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆగి కొంత ఏదో తిని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. సో ఇది సాయంత్రం ఈ వీడియో ప్లే అవుతుంది కాబట్టి మీరు రేపు మధ్యాహ్నానికి ఉదయానికి కూడా వీళ్ళని మళ్ళీ కలుసుకోవచ్చు అన్ని ఛానల్స్. దయచేసి వచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ పరిధిలో మీకు రేపు వీళ్ళు కనబడతారు. సో చాలా అన్యాయం ఇది, చాలా దుర్మార్గం ఇది, చాలా బాధ అనిపిస్తున్నది. మరి ఎందుకు ప్రభుత్వాలు ఇంత దారుణంగా తయారైనాయి? ఒకసారి వాళ్ళ బాధని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నడుస్తూ. పదండి.